గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. దేవుని నామమున ఉదయకాలం శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనందరిని దీవించాలా, ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించండి, దేవునిలో ఉండండి. మీరు దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాధలు, నిందలు, అవమానాలు వచ్చినా కూడా మనము భరించాలా, భరించి మనం ముందుకు నడవాలా. చాలామందికి అప్పుల సమస్యలు ఉంటాయి, చాలామందికి రోగాల సమస్యలు ఉంటాయి, చాలామందికి పెళ్ళిళ్ళ సమస్యలు ఉంటాయి, చాలామందికి మానసిక వేదనలు ఉంటాయి, చాలామందికి ఏం చెప్పాలంటే విపరీతమైనటువంటి కక్షలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుణ్ణి నమ్మండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముటకు మీరు చాలా దగ్గరగా ఉండాలా, దేవునితో సహవాసం చేయాలా, తగ్గింపు స్వభావం ఉండాలా. ఈ లోకంలో చాలామంది విర్రవీగుతనము, అహంకారము, అహంకారపూరితమైనటువంటి మాటలు, నేను ఇంత, నువ్వు అంత, నేను ఈ రేంజి, నాది ఆ రేంజి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మధ్యలో మనము చాలా జాగ్రత్తగా తగ్గింపు స్వభావంతో మనం ఉండాలా. ఎంత చదివినా, ఎంత ఒదిగినా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా లేకున్నా మనం ఎట్లా ఉండాలా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు ప్రేమించకపోవచ్చు. ఒకప్పుడు స్థితిలో, నా స్థితిలో నన్ను ఎవరు ప్రేమించలా, నేను ఒక్కొన్నే దీనాతి దీన స్థితిలో ఉన్నాను. అప్పుడు నన్ను యేసు ప్రభు పట్టుకున్నాడు. నేను యేసు ప్రభుని అడిగాను, ప్రభువా నన్ను ఎవరు ప్రేమించట్లేదు, కానీ నువ్వు ప్రేమిస్తే నేను బ్రతుకుతాను, నువ్వు ప్రేమిస్తే నేను ఉంటాను ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను. అందుకే అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును అని దేవుని యొక్క మాటలు ఉన్నాయి. మీరందరూ కూడా అడగండి, మీకేం సమస్య ఉన్నదో ఆ సమస్య గురించి మీరు అడిగితే దేవుడు తప్పకుండా మన సమస్యలు తీర్చేటువంటి దేవుడు. నా సమస్య తీరుస్తాడు, మీ సమస్య తీరుస్తాడు. మనం ఏకీభవించే దేవునిలో ఉంటే మన సమస్యలన్నీ తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అందరము చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా దేవుణ్ణి ప్రార్థించాలా. దేవునిలో మనం ఉన్నట్లయితేనే మనం బ్రతుకుతాం. కాబట్టి లోకమంతా సంపాదించినా ఒకరోజు దేవుణ్ణి తీసుకుంటే ఏం చేస్తావు, సంపాదించిందంతా వదిలేయడమే కదా. కాబట్టి సంపాదించడంలో తప్పు లేదు. నీతిగా, నిజాయితీగా సంపాదించుకుంటూ 10 మందిని మనం ప్రేమిస్తూ 10 మందిలో మనం జీవిస్తేనే అది జీవితం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలా. శిస్తు వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య, పొట్టి జక్కయ్య కదా, తనకి యేసు ప్రభు వస్తాడంటే తనకి అర్థం కావట్లేదు. ఎవరు యేసు ప్రభు, ఎవరు యేసు ప్రభు, ఏంటి యేసు ప్రభు ఏంటి అని ఆయన ఆలోచనలో పడ్డాడు. ఎంతోమంది ఆయన వస్తుంటే అనేక జన సమూహము ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఎట్లాగో నాకు కనబడడు ఆయన అని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కినటువంటి జక్కయ్యకు అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు పిలిచాడు, జక్కయ్య రా, నీ ఇంటికి నేను వస్తున్నాను. అందరు పరిచయం అయ్యాడు. ఇతను పాపి, ఇతన్ని ఎట్లా ఆహ్వానిస్తున్నాడు. అందుకే దేవుడు, నేను పాపిని పిలువవచ్చితిని కానీ ఏది పుణ్యం చేసిన వాళ్ళను పిలువ రాలేదు ఈ లోకంలో. కాబట్టి ప్రతి ఒక్క పాపము మన దూరం కావాలి అంటే మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. ఎంతోమంది అనుకుంటారు, విర్రవీగుతూ ఉంటారు, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను అట్లా అంటాను, ఇట్లా అంటాను, నువ్వు వేస్ట్ అని అది ఎంతోమంది అంటుంటారు. కానీ అది కాదు. అందుకే మన దేవుడు మనకు ఉంటే చాలు. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం.